మీ అందరినీ కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు ముందుగా ఆటా కార్యవర్గ సభ్యులకు, అలాగే అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారికి, ఇండియా నుంచి వచ్చిన తెలుగువారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున, అలాగే మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, నిన్నటి నుంచి కూడా ఒక పండగ వాతావరణంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అనేక రకాల కార్యక్రమాలు చక్కగా చేస్తూ, మరి ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఏవి కూడా మర్చిపోకుండా మరింత వాటిని కొనసాగించే విధంగా చేస్తున్న మీ కార్యక్రమాలకి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇక్కడ స్థిరపడ్డ తెలుగు వారందరూ కూడా ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం, మీరు మన రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వివిధ రంగాల్లో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే మీకు చదువు అన్నీ కూడా ఇచ్చి మీరు ఇంతటి వారు కావడానికి అవకాశం కల్పించిందో ఆ రాష్ట్రానికి, ప్రత్యేకించి మీరు పుట్టిన ఊరికి, జన్మభూమికి మీ వంతు సహాయ సహకారాలు చేయాల్సిన అవసరం ఈరోజు ఎంతో ఉందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా ముఖ్యంగా అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక 5,000 స్కూల్స్ అడాప్ట్ చేసుకొని డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి ముందుకు వచ్చినందుకు తెలుగులో ఉన్న మొత్తం అందరూ కూడా ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, మా ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ప్రకారం ఈ తెలుగు రాష్ట్రాలు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేయాలనేది ఆయన ఆలోచన. అందుకే ఈరోజు వేల కోట్ల రూపాయల ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెడతా ఉన్నాం. ముఖ్యంగా ఒక విలువలతో కూడిన విద్య అందించి పిల్లల్ని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా చేయాలనే ఉద్దేశంతో అనేక రిఫార్మ్స్ కూడా చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి చక్కటి కార్యక్రమాలతో ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించి మీ అందరినీ కలుసుకునేందుకు అవకాశం కల్పించిన నిర్వాహకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.